సాక్షి మీడియా వేదికగా రాజధాని అమరావతి మహిళలపై అసభ్య పదజాలంతో దూషించిన కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గాజువాక టీడీపీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పాత గాజువాక కూడలిలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరావతి రాజధానిని లక్ష్యంగా చేసుకుని సాక్షి మీడియా విష ప్రచారానికి పాల్పడుతుందని, సాక్షి మీడియాలో డిబేట్ల పేరుతో అమరావతి మహిళలను అసభ్య పదజాలాలతో కావాలని కృష్ణంరాజు దూషించారని అన్నారు. సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను అసభ్య పదజాలాలతో దూషించిన కృష్ణంరాజుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వత్తాసు పలకడం సరికాదని అన్నారు. ఈ రోజు మమ్మల్ని మహిళలంటే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ పార్టీలో కూడా ఉన్నారు. మరి ఇన్నాళ్ళు కూడా అమరావతి అమరావతి అన్న ఆ రోజు అన్న మనిషి ఈ రోజు అమరావతి అంటే ఆయనకి ఒక దీనిగా కనిపిస్తుంది. వయసులతో సమానంగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే కన్న తల్లికి జన్మభూమిని మర్చిపోయాడు అనమాట. కన్న తల్లికి విలువ ఇవ్వలేనాడు, జన్మభూమికి విలువ ఇవ్వలేనాడు. ఆయన ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఆడవాళ్ళంటే ఒక పశువుగా చూస్తున్నాడు, అంటే ఒక దీనంగా చూస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదని మేము చెప్తున్నాము. మీరు మాకు క్షమాపణ ఇవ్వకపోతే మాత్రం మేము ఇంకా రెట్టింపుగా పైకి వెళ్తామని చెప్తున్నాము. మీరు ఈ విధంగా క్షమాపణ ఇవ్వాలని కోరుతున్నాము. మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు అమరావతి రైతుల మీద, మహిళల మీద విషం చిమ్ముతున్న సాక్షి మీడియా మీద కేసు పెట్టాలని చెప్పేసి మా నియోజకవర్గ మహిళలందరం కలిసి ఈ రోజు ఇక్కడ గాజువాక ప్రాంతంలో మేము ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే అది చంద్రబాబు గారు ఏం చెప్పారంటే దేవతల రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అలాగే మన మోడీ గారు కూడా అదే చెప్పారు, ఇక్కడ దేవతలు నివసించే ప్రాంతం కాబట్టి. అలాగే ఇంత త్యాగమూర్తులు రైతులు, అక్కడ త్యాగమూర్తులు కాబట్టి 33,000 ఎకరాలు చంద్రబాబు గారిని చూసి ఆయన మీద నమ్మకంతో రైతులు ఈ రోజు భూమిని ఇస్తే, అలాంటి భూమి ఇచ్చిన మహిళలని అసభ్యంగా మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి? నీ ఛానల్లో మా కూర్చోబెట్టి కేఎస్ఆర్ అలాగే కృష్ణరాజు అనే వెధవను కూర్చోబెట్టి ఈ రోజు నువ్వు మహిళల మీద అసభ్యంగా మాట్లాడిస్తావా? రాష్ట్రంలో మహిళ సృష్టికి మూలకర్త ఆధారం అనడం విన్నాను. మహిళ ఎక్కడుంటే అక్కడ పూజింపబడతాదని విన్నాను. కానీ మహిళ వేశ్య అని, అమరావతి రాజధాని వేశ్య అని, అమరావతి రాజధాని చుట్టూ ఎయిడ్స్ వస్తుందని అన్నప్పుడు ఈ రోజు అదే అమరావతి నడిబొడ్డులో ఉన్నటువంటి భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? అమరావతి రాజధాని అలా అనడానికి కారణం ఏంటి? ఆడదానిని అవమానించడం గల కారణం ఏంటి? ఏ ఆడదాన్ని అయితే అవమానించారో అదే ఆడది మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిందన్న సంగతి కూడా మర్చిపోయి నీలాపు నిందలను వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి. అలాగే కృష్ణంరాజుకి, కేఎస్ఆర్ కి, పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. రామకృష్ణారెడ్డి గారు, నీ భార్య ఒక మహిళ, నీ చెల్లి ఒక మహిళ మర్చిపోయి ఈ రోజు మహిళలందరినీ వేసే అన్నానికి గల కారణం ఏంటో మీకు చెప్పాలి. మహిళలకు క్షమాపణ చెప్పాలి. 45,000 కోట్లతో మా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మిస్తున్నారు. ఒక్క ఇటుక వేయలేని వెధవలు కూడా ఈ రోజు వచ్చి అమరావతి రాజధాని గురించి దుష్ప్రచారం చేస్తూ, మహిళలు కూడా దుష్ప్రచారం చేస్తూ మాట్లాడుతున్న వెధవలు కూడా మాట్లాడుతున్నారంటే తక్షణమే ఈ వ్యాఖ్యలన్నీ వచ్చినటువంటి సాక్షి మీడియాలో తక్షణమే సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి. ఎందుకంటే సాక్షి మీడియాని రన్ చేస్తున్న భారతీరెడ్డి ఒక ఆడది. ఆ ఆడదాని మీడియాలో రన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ని రన్ చేస్తున్నటువంటి కృష్ణంరాజుని, కేఎస్ఆర్ ని అరెస్ట్ చేయాలి. తక్షణమే సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి. మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మా డిమాండ్ తెలియజేసుకుంటూ గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మా కృష్ణంరాజుని ఇప్పుడే తక్షణమే అరెస్ట్ చేయాలని మా రాష్ట్ర అధ్యక్షులు వినిపించుకున్నాం.